నిమిషప్రియ ఉరి శిక్షకి కౌంట్ డౌన్ మొదలైంది. ఇక కేవలం కొన్ని గంటలు మాత్రం మిగిలి ఉంది. ఈరోజు ఆల్రెడీ 15వ తేదీని వార్త చెప్పే సమయానికి సుమారుగా సగం రోజు కూడా అయిపోయింది. ఇంకా కొన్ని గంటలు మిగిలి ఉంది. అన్ని ప్రయత్నాలు పూర్తయ్యాయి. ఇక ఎటువంటి ప్రయత్నం కూడా అది ముందు పడకపోవచ్చు. అట్ ది సేమ్ టైం తన తల్లి ప్రేమ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ సుప్రీంకోర్టు అటు ప్రభుత్వాన్ని కూడా కోరింది, కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలియజేసింది, మాకు కొన్ని పరిమితులు ఉంటాయి, మేము దీన్ని ఇక కాపాడలేకపోవచ్చు, నిమిషప్రియని ఆ విషయంలో ఏం మేము చేయలేకపోవచ్చు, రక్షించకపోవచ్చు అటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం కూడా కోర్టుకు తెలియజేసింది. ఇక కేవలం కొన్ని గంటలు మాత్రం మిగిలి ఉంది. చివరి ఒకే ఒక్క అవకాశం. ఇక కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా మేమేం చేయలేము, మాకు కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో ఒకే ఒక్క చివరి ఆప్షన్ దియా మనీ. అంటే బ్లడ్ మనీగా చెప్తూ ఉంటారు దీన్ని, దాన్ని దియా అని పిలుస్తూ ఉంటారట. సో దియా అంటే ఏంటి? సో ఎవరైతే ఇప్పుడు తలాల్ అబ్దు మహిదీ అలియాస్ ఖలీఫీ మొహమ్మద్, వీడు నిమిషప్రియని చాలా దారుణంగా లైంగికంగా దాడులు చేయడం, తనపైన ఇబ్బందుల గురి చేయడం, ఇలా వరుస ఘటనల నేపథ్యంలోనే నిమిషప్రియ వాడిని హతమార్చాలని చూస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ కుటుంబం కనుక ఈ దియా యాక్సెప్ట్ చేస్తే బ్లడ్ మనీని, అంటే తమ కుటుంబంలో ఒకడు మరణించాడు కాబట్టి అక్కడి షరియా రూల్స్ ప్రకారంగా, లా ప్రకారంగా దియా అనేది ఒకటి ఉంటుంది. ఆ కుటుంబం కనుక నిమిషప్రియ తన కుటుంబీకుడిని ఒకరిని హతమార్చిన కారణంగా ఆ కుటుంబానికి కంపెన్సేషన్ కింద కొంత అమౌంట్ ఇస్తే, ఆ కుటుంబం కనుక ఆ అమౌంట్ని యాక్సెప్ట్ చేసి నేను ఆ నిమిషప్రియని క్షమిస్తున్నాము, వదిలేయండి పర్లేదని చెప్పి ఆ కోర్టులో కనుక తెలియజేస్తే అప్పుడు నిమిషప్రియ బయటపడే అవకాశం ఉంది. లేదనంటే కనుక నిమిషప్రియ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటపడే అవకాశం లేదు. ఇక చివరి అవకాశం అది ఒకే ఒక్కటి ఉంది. తన తరపున వాదించేటువంటి హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ శామ్యూల్ కూడా ఈ విషయాన్ని చాలా లోతుగా పరిశీలిస్తూ ఆ కుటుంబంతో ఇప్పటికే చర్చలు కూడా జరుపుతున్నట్టు తెలుస్తోంది. చివరి కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఆ కుటుంబంతో మరొకసారి మాట్లాడి నిమిషప్రియను రక్షించుకునేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.